భూతల స్వర్గంగా పేరుగాంచిన జమ్మూ కాశ్మీర్లో సినిమా షూటింగ్లు కొన్ని నెలల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సినిమా చిత్రీకరణలు ఆగిపోయాయి. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో సినీ పరిశ్రమ మళ్లీ కాశ్మీర్ వైపు చూస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత బోసిపోయిన అందాల కశ్మీరం మళ్లీ సినిమా షూటింగ్లతో కలకళ్లాడుతోంది. చాలా రోజుల తర్వాత సినిమా చిత్రీకరణలు ప్రారంభం కావడంతో కశ్మీర్ లోయకు పూర్వ వైభవం వచ్చింది. ప్రస్తుతం దాల్ సరస్సు వద్ద కన్నడ చిత్రం చిత్రీకరణ జరుగుతోంది. హైదరాబాద్ కు చెందిన నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీనగర్ ప్రజలు తమను సాదరంగా ఆహ్వానించారని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. కశ్మీర్ నేపథ్యం ఉన్నందున ఇక్కడ షూటింగ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. సిఆర్పీఎఫ్ తమకు రక్షణ కల్పిస్తోందని పేర్కొంది. ఇక్కడ చిత్రీకరణ చేయటానికి భయపడాల్సిన అవసరం లేదని, నిర్భయంగా షూటింగ్ చేసుకోవచ్చని చిత్ర యూనిట్ పేర్కొంది. We had done a recce of all the locations. This is a very beautiful place and we can't find another place something like this, so that's why we did this. First and foremost is a very, very big thanks to the local people of Kashmir, the local people of Srinagar, and very, very huge thanks to the JK police and the CRPF who provided enough security for the entire crew at all locations. మళ్లీ కశ్మీర్ లో సినిమా షూటింగ్లు జరగటంపై స్థానిక కళాకారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం 165 మంది స్థానికులను నియమించుకున్నారు. వారిలో కొందరు కళాకారులుగా, సహాయ సిబ్బందిగా, సాంకేతిక సిబ్బందిగా పనిచేస్తున్నారు. मैं 2000 से इस फील्ड से जुड़ा हूँ. बहुत सारे इंसिडेंट हुए लेकिन फिर भी यहाँ पे शूट नहीं रुका. मैंने भी बहुत सारी मूवीज में काम किया है. यहाँ पे बॉलीवुड आता रहता है, यहाँ पे काम होता रहता है. अगर हम ऐसे इंसिडेंट की तरफ देखेंगे तो फिर यहाँ काम नहीं होगा, लेकिन उसको एक साइड करके यहाँ पे काम हो रहा है. बिल्कुल अच्छी तरह से काम हो रहा है और हम चाहते हैं कि यहाँ काम हो. కశ్మీర్ అందాలను చూసి నటీనటులు, ఇతర సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ప్రొడక్షన్ హౌస్లు కశ్మీర్లో షూటింగ్లు చేయాలని అభిప్రాయపడ్డారు.